అమ్మా శుష్క వేదాంతమ భాస్కరమ్మా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సార్. మరి మీరే అడగాలి, ఎవరు ఆకే కదా. శుష్క వేదాంత అబ్బో భాస్కరం చదివేద్దాం. అలాగే అమ్మా అయితే చెప్పేస్తానమ్మా అయితే నేను. ఓం జగద్గురుభ్యో నమః. ఈరోజు ట్యూస్డే ఆగస్టు 28, 2025. శుష్క వేదాంత తమో భాస్కరం అధ్యాయం 2 బుక్ నుంచి లక్ష్మీ మండలక్ మేడం గారు సంభాషణ చేస్తున్నారు. ఈశ్వర్ మ్యూట్ చేసుకోండి ఇంకా. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఈ ప్రపంచంలో సర్వ ప్రాణికోట్లను సౌఖ్యం నందునుగాక. సమస్త ప్రాణికోట్లను భయశోక పీడారహితులై ఉందురుగాక. సర్వజనులను మంగళ స్వరూపుడగు సర్వేశ్వరును దర్శింతురుగాక. అనగా నిత్యముక్తిని పొందుదురుగాక. ఒకప్పుడు ఒక్కరైనను దుఃఖమును పొందక ఉందురుగాక. దీని అర్థం అది. మానసాది తీర్థ ప్రభావము అని ఇప్పుడు వేరే ఒకటి. ఈ సంవత్సరం 1927వ సంవత్సరం మాఘమాసములో ఈ మానసాది స్నాన ఫలములను గురించి శ్రీ స్వాముల వారు శ్రీ వ్యాసాశ్రమణ భక్తులకు బోధించిన పరమతత్వం యొక్క మూలము మాత్రము ఇచ్చట ముద్రించడమైనది. రాను ఎవరు రావట్లేదు, ఏం చేయడం? అంటే వాళ్ళకి ఉండాలి కదమ్మా, వాళ్ళకి ఉండాలి కదా. మనం క్లాస్ నేర్చుకుందాం అనేసి అంటే మనం ఏం చేయగలం. ఎక్కువ మంది వస్తే చెప్పాలని బాగుంటుంది. ఎవరు రాకుండా ఉంటే కష్టపడక్కర్లేదు. అర్థం ఉన్నాయి. రామకృష్ణ గారు వచ్చారు. మానసాన్యపి తీర్థాని వక్ష్యామి శృణు పార్థివ యేషు సమ్యగ్ నరః స్నాత్వా ప్రయాతి పరమాం గతిం. సత్యం తీర్థం, క్షమా తీర్థం, తీర్థమింద్రియ నిగ్రహః, సర్వభూత దయా తీర్థం, తీర్థమార్జవమేవ చ. దానం తీర్థం, దమస్తీర్థం, సంతోషస్తృప్తిరేవ చ. బ్రహ్మచర్యం వరం తీర్థం, అక్రోధస్థీర్థముచ్యతే. మనఃశుద్ధిః పరం తీర్థం, తపస్థీర్థమనుత్తమం. ఆచార్యోపాసనం తీర్థం, శౌచం తీర్థమనుత్తమం. వైరాగ్యం పరమం తీర్థం, అసక్తం విషయేషు చ. సుతీర్థం సముచితత్వం, తీర్థమాత్మ నిదర్శనం. సత్సంగతి పరం తీర్థం, తీర్థానాముత్తమోత్తమం. ఓ దిలీప మహారాజా, మానసాది తీర్థములను చెప్పెదను వినుము. వాటి యందు చక్కగా స్నానము చేసిన మనుష్యుడు మిగుల శ్రేష్టమగు గతిని పొందును. ఇది ముముక్షువులు ముఖ్యముగా తెలుసుకొనదగిన విషయం. ఈ పరమతత్వం తెలుసుకుని మరల భ్రమ ఉండదు. తీర్థ శబ్దము యొక్క నిర్వచనమేమనా, దేని వల్ల జనన మరణ భయమగు భవసాగరము తరింపబడునో దానికే తీర్థమని పేరు. చేయనదగుటచే తీర్థ శబ్దం వచ్చినది. అది దీని యందు చెప్పబడిన శ్రీ వశిష్ఠ వచనమని గ్రహించవలేదు. ఈ క్రింది తీర్థములు: సత్యము పలుకుట, ఇవన్నీ తీర్థాలు. ఓర్పు,
ఇంద్రియములను నిగ్రహించుట, సమస్త ప్రాణుల యందును దయ కలిగి ఉండుట, నిర్మల ప్రవర్తనము, దానము, దుఃఖమును ఓర్చుకొనుట, సంతోషము కలిగి ఉండుట, తృప్తి కలిగి ఉండుట, బ్రహ్మచర్యమును నడుపుట, క్రోధము లేకుండుట, మనశుద్ధి కలిగి ఉండుట, తపస్సు, గురు పూజ చేయుట, శుచిగా నుండుట, సమస్త వస్తువులు యందు ఆశ లేక ఉండుట, విషయాసక్తి లేక ఉండుట, సమస్త ప్రాణుల యందును సమచిత్తము కలిగి ఉండుట, తన్ను తాను చూచుకొనుట, సత్పురుషుల సహవాసము మొదలగను మిగుల శ్రేష్టములకు తీర్థములు. సత్యమే తీర్థము. సత్యాదీనాంచ తీర్థానాం లక్షణం శృణు పార్థివ. యస్య శ్రవణ మాత్రేణ సర్వస్నాన ఫలం లభేత్. అనుద్వేగకరం హృద్యం సజ్జనానంద కారణం. ఏవం లక్షణ సంయుక్తం సత్యం ప్రాహు మనీషిణః. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్ న బ్రూయాత్ సత్యమప్రియం. ప్రియం చ నానృతం బ్రూయా దేశధర్మ సనాతనః. ఓ రాజా, సత్యము మొదలగు తీర్థముల యొక్క లక్షణములు చెప్పేదని వినుము. సత్యాది తీర్థముల కథనములను వినిన మాత్రముననే సమస్తమును తీర్థముల యందును స్నానము చేసిన ఫలము లభించును. మరియు మనస్సులో కలవరము కలగజేయ నిధియును, మనస్సునకు ఇంపైనదియును, సత్పురుషులకు ఆనందము కలుగచేయనిదియు అయిన ఎదియో అది సత్యమని మహాత్ములు చెప్పెదరు. ఓ రాజా, ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలేను. ఆ సత్యము ప్రియముగా నుండవలేను. ప్రియముగాని సత్యమును ఎప్పుడు నువ్వు చెప్పరాదు. ప్రియముగానున్నప్పటికీ అబద్ధము చెప్పరాదు. ఇది అనాది ధర్మం అని చెప్పబడింది. క్షమయే తీర్థం. రెండోది, తవ్యంతమేకతో బాహున్ వందనేన సముక్షితం. ఉభయం తత్సమం పశ్యేత్ క్షమేయం పరికీర్తిత. సత్యవాన్ బలవానాఢ్యో మాన్యో లోక గురుర్మహాన్. ప్రతిసక్తుం ప్రహర్తుం చ శిక్షితుం సాధితుం చ యః. నిందితస్థాడితో వాపి దుర్బలేన కృషేణ చ. న గృహ్ణాది యశోద్వేగం సాక్షమా పరికీర్తిత. ఒక చేయి నిప్పులోను మరి ఒక చేయి శ్రీగంధమునందును ఉంచి ఆ ఉష్ణ శీతలములను రెంటిని సమముగా సహించుటే క్షమని చెప్పబడింది. ఓ రాజా, సత్యవంతుడును, బలవంతుడును, దక్షుడును, లోకపూజ్యుడును, లోకగురుండును, మహాత్ముడు అయ్యుండియు కేవలము బలహీనునిచే ఎదిరించబడియును, దుర్బలమగు వాని చేత కొట్టబడియును, కోపమును సహింపకయు, బదులు తిట్టకయు, తన్ను కొట్టిన వానిని బదులు కొట్టకయు ఉండుటయే క్షమ అనబడును. అనగా బదులు తిట్టుటకు గాని కొట్టుటకు గాని శక్తిమంతుడై ఉండియు వానిని పాటించక ఓర్పుతో తన్ను కాదని త్రవసివేయుటే క్షమ అనబడును. అనగా ద్వంద్వములను సహించెడు గుణము కలిగి ఉండెడు అతడే బలవంతుడు. దేహబలము కలిగి మనోనిగ్రహము లేనివాడు బలవంతుడు గాడు. ఇంద్రియ నిగ్రహమే తీర్థం. మూడోది, అంటే తీర్థాలు ఏంటేంటో ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంద్రియాణం ప్రవృత్తిర్హి విషయేషు స్వభావజా నానుయాతి మనస్థాని నిగ్రహస్తూచ్యతే బుధైః. ఆయా ఇంద్రియములు వాని వాని విషయములను ప్రవర్తించుట వానికి సహజమై ఉండియు అట్టి ఇంద్రియ వ్యాపారమును మనస్సునకు తెచ్చుకొనకుండుటయే, అనగా మనస్సునకు గోచరింపనీయక తరిమివేయుటయే నిగ్రహమని మహాత్ములు వచింతురు. ధ్యానం స్థాని సమాబద్ధం బుద్ధ్యాకాశం మనోహృది. తిష్టత్యచలతాం యావత్తాన స్వస్థో భవేన్నరః. స్థాణువు వలె, అనగా చలనము లేక రాయి వలె సమస్త ఇంద్రియములను బంధించి తదేక నిష్ఠాగరిష్ఠుడై ధ్యాన సమాధి అందున్న వాడై మనస్సునందును హృదయం నందును బుద్ధియును ఆకాశమును పొందియుండుట అచలత అనబడింది. అట్లు అచలుడుగా నుండు పురుషుడు స్వస్థుడు అనబడింది. ఇదే నిజమైన అచల మతమని గ్రహించవలేను. ఇట్టి అవస్థ కలుగక ఇంద్రియార్థములను వశపడి తిరుగుట అచలము కాజాలదు. అది అచలము కాదు, సచలం. మన ఏవం నిగృహ్ణీయాన్ ఇంద్రియానుగతం చలం
విషయేభ్య సమాకృత్య సతీర్థ ఫలమశ్నుతే. చంచలములైన ఇంద్రియములను అనుసరించి పోవుచుండెడి మనస్సును త్రిప్పి విషయములందు తగలకుండా ఉంచుకొనువాడు సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలమును పొందును. దయ. సర్వభూతేషు యో భూమౌ స్థావరేషు చరేషు చ దుఃఖీ స్యాద్దుఃఖితం దృష్ట్వా సుఖీ స్యాత్ సుఖితం నరం. క్షుదితః క్షుదితం వాపి పూర్ణం పూర్ణమనాభవత్. తాడితస్తాడితం దృష్ట్వా ఋషీభూతం ఋషీభవేత్. సర్వభూతేషు దైవం తు దయావద్భిః ప్రకీర్తితం. ఏవం దయాహన్ పురుషో విశేషేణ విశుధ్యతి. అతోన్యథా వర్తమానః కోటి సంవత్సరావధి గంగాజల నిమగ్నోపి నైప శుద్ధ్యాత్ కదాచన. ఈ లోకమునందు గల స్థావర జంగములకు అనగా పుట్టిన చోటనే ఉండునవియు పుట్టిన చోటని విడిచి స్థలాంతరములకు పోనవియు అగు ఎల్ల ప్రాణులలో వ్యసనపడు వానిని చూచి వ్యసనపడుచును, సుఖమును అనుభవించు వానిని చూచి తాను సుఖమునొందుచును, ఆకలిగొనిన వానిని చూచి తానును ఆకలిగొని వాని వలె ఉండుచును, సమస్త విషయముల చేత నిండియున్న వానిని చూచి తానును సమస్త విషయముల చేత పరిపూర్ణుడైన వాని వలె నుండుచును, దెబ్బలు పడ్డవానిని చూచి తాను దెబ్బలు పడిన వాని వలె నుండుచును, ఋషి వలె నున్న వానిని చూచి తానును ఋషి వలె నుండుచును ప్రవర్తించు మానవుడు సర్వభూతముల యందును దయగలవాడని ప్రసిద్ధి నొందునని దయారూపము నిరింగిన వారు చెప్పుదురు. ఈ విధముగా దయావంతుడకు మానవుడు మిగుల పరిశుద్ధుడగును. ఇటువంటి నడువడిక లేక వేరు విధములుగా అనగా దీనికి వ్యతిరిక్తముగా నడుచుకొని మానవుడు కోటి సంవత్సరములనగా లెక్కలేని సంవత్సరము బ్రతికి ఉండి గంగాజలమునందు ప్రతిదినమును మునుగు చున్నప్పటికి ఎంత మాత్రమును ఒకానొకప్పుడైనను పరిశుద్ధుడు కానేరడు. ఆర్జవం. యథా మనస్తథా వాణి యథా వాణి తథా క్రియా. ఏతదార్జవమిత్యుక్తం సర్వతీర్థ ఫలప్రదం. అన్యథా సంతమాత్మానం మన్యతే సత్సుభాషతే. ఇప్పుడు ఆర్జవం అనే తీర్థ స్థానాల కోసం చెప్తూ ఇవన్నీ తీర్థాలని చెప్తున్నారు. ఏతదార్జవమిత్యుక్తం సర్వతీర్థ ఫలప్రదం అన్యథా సంతమాత్మానం మన్యతేన సుభాషతే. కిం తేన కృతం పాపం చోరేణాత్మాపహారిణ మిత్రే సుహృది విశ్వస్తే యో మనస్న్యహితం స్మరే. ముఖే మందస్మితం వాచి మృదువా క్రూర కర్మకృత్ పుత్రపౌత్ర గృహక్షేత్ర ధనధాన్య సమృద్ధిమాన్ అచిరాద్ దుఃఖతో భూత్వా నిర్వంశో జాయతే తతః. అంటే మనోవాక్కాయ కర్మముల యందు కొంచెమైనను వ్యత్యాసము లేక ఉండుట ఆర్జవము అనబడింది. అంటే మనస్సు తలచినట్టే నోట పలుకుటయును, నోటితో చెప్పిన రీతిగానే కార్యము చేయుటయును ఆర్జవము అనబడింది. ఈ మానవుడు ఈ ఆర్జవమును తప్పక అభ్యసించుట చేత సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలమును పొందును. అట్లే మనోవాక్కాయ కర్మములందు వ్యత్యాస భావము చెందినవాడు యోగ్యులను సభయందు తన్ను తాను గొప్పవాడని చెప్పుకొనువాడును అగును. తన్ను తాను దొంగలించిన వాడు అగును. అట్టివాడు చేయని పాపమేది గలదు అనగా అట్టివాడు సకల పాపములను చేయనని భావం. మరియు తన్ను నమ్మిన స్నేహితుని విషయంలో మనస్సు నందైనను అపకారము తలచి మనుష్యుడును నవ్వుముఖముతో నుండి మిగులు నమ్రతగా మాటలాడుచు క్రూరకార్యములను చేయువాడును. బిడ్డలు అనగా కొడుకులు, మనుషులు, మనుమలు, ఇండ్లు, భూములు, ధనము, ధాన్యము విశేషముగా కలిగి ఉన్నప్పటికీ స్వల్పకాలములోనే అవన్నీయును నశించిపోయి మహా వ్యసనమును పొందును. మరియు అట్టి వాని వంశము క్రమముగా నిర్వంశమగును. ఇందుకెంత మాత్రమును సందేహము లేదు. దానం. యః ప్రయచ్చత్యనుదినం భిక్షా మన్నంచ పుష్కలం తిలధేన్వన్న హేమాంబు భూగవాస్వాది షోడస
యథా విభవ విస్తారం సతీర్థ ఫలమశ్నుతే అభయం సర్వభూతేభ్యో యో దదాతి దయాపరః సస్నాతి సర్వతీభ్యేషు నహింసా పరవాన్నరః. ప్రతిదినమును భిక్షుకులకును భిక్షమును అతిథులకును అన్నమును పుష్కలముగా పెట్టుచు నువ్వుల దానము, గోదానము, అన్నదానము, బంగారు దానము, దాహము కొన్న వారికి ఉదకదానము, భూదానము, కలిమికి తగినట్టు సత్పాత్రమెరిగి దానము చేసిన వాడు సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలము నొందును. మరియు రాజా, దయతో కూడుకున్నవాడై సమస్త ప్రాణులకు భయము లేకుండునట్లు నడుచుకుని వాడు హింస చేయకుండుట ఎందు ఆసక్తి గలవాడు. కాబట్టి అట్టివాడు సమస్త తీర్థములందును స్నానము చేసిన వాడగును. దమము మనోమృత్యుర్ మనుష్యాణం మనఃశత్రున్మనోభయం తన్మనోదమనం ప్రాహు దమం తత్వవిదో నృపా. విషయేషు యథా భూయాన్ మనసో వాసనాక్షయః తథా మనోభావేన్ముక్త్యై బంధాయైవాన్యథా నృపా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః మనో నిగ్రహవాన్ యోగి యత్ర కుత్రాశ్రమే రతః సతీర్థభూతో లోకానాం దర్శన స్పర్శవాదిభిః. ఓ రాజా, మానవులకు మనస్సే మృత్యు, మనస్సే శత్రు. మానవులకు సకల భయములకు కారణము మనస్సే అగును. కాబట్టి అట్టి మనస్సును స్వాధీనములో నుంచుకుంటే దమము అని అట్టి మనస్సును ఉంచుకున్న మహాత్ములు వచింతురు. ఓ రాజా, జన్మములెత్తుచు బంధనమునందు తగులుకుని ఉండుటకు గాని మోక్షము నొందుటకు గాని కారణం మనస్సే. పూర్వజన్మ వాసనల వల్ల మనస్సు విషయాదులయందు తగులుచుండును. ఏ ఆశ్రమంలోనున్నను అట్టి వాసనలను నశింపచేయునట్లు విషయాదులయందు తగలకుండా ఆ మనస్సును లోబరుచుకుని వాడు యోగి అగును. అట్లు చేసిన మానవుడు వాసనలను నశింపచేసిన వాడై బంధముల నుండి విడవబడి ముక్తుడగును. అట్టి పురుషుని చూచుట చేత గాని తాకుట మొదలగు వాని చేత గాని లోకములోని మానవులకు సమస్త తీర్థములలో స్నానము చేసిన ఫలము లభించును. అట్టి మహాత్ముడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ యతి ఆశ్రమములో దేనియందుండినను లేక ఏ స్థలములో ఆశ్రమము నిర్మించి ఉండినను విరోధము లేదు, వాడు మహాత్ముడు. ఎనిమిదోది సంతోషము. సంతోషామృతతృప్తస్య సంతుష్టం యస్య మానసం నాసీభూతం జగత్సర్వం తస్య శత్రున్న విద్యతే. ధరణీ కశిపూచైవ వీక్షీణాంబర దిగంబరే కదన్నేవారసాన్నేవా పుత్రాదీనాం సుఖే మృతౌ. అర్థానాం సిద్ధ్యసిద్ధ్యోశ్చ తథా మానావమానయోః లాభాలాభే సుఖే దుఃఖే యస్య చిత్తం సమం భవేత్ స సంతోషయతో విద్వాన్ సర్వత్ర సుఖమాప్నుయాన్. అమృతమును పోలియుండెడి సంతోషము చేత తృప్తి నొందిన మనస్సు గల వానికి ఈ ప్రపంచమంతయు సేవకుని వంటి దగును. అట్టి వానికి విరోధి ఉండదు. ఓ రాజా, బట్టి నేలపై పండుకొనుట ఎందును, మెత్తని పాన్పుపై పండుకొనుట ఎందును, మేలైన పట్టుబట్టలు కట్టుకొనుట ఎందును, బట్టలు కట్టుకొనక దిశములతో నుండుట ఎందును, నీరసమైన అన్నమును తినుట ఎందును, షడ్రసోపేతమైన అన్నము అనగా ఉప్పు, పులుసు, కారము, తీపు, వగరు, చేదు అని ఈ 6 రసములతో కూడిన అన్నమును భుజించుట ఎందును, బిడ్డలు మొదలైన వారి సుఖముగా నుండుట ఎందును, వారు చచ్చుట ఎందును, కోరిన కోరికలు సిద్ధించుట ఎందును అనగా నెరవేరుట ఎందును, ఆ కోరికలు నెరవేరకపోవుట ఎందును, తనకు గౌరవము కలుగుట ఎందును, నష్టము కలుగుట ఎందును, సుఖము కలుగుట ఎందును, దుఃఖము కలుగుట ఎందును సమచిత్తముతో నుండు మానవుడు సర్వదా సంతోషముతో కూడుకున్న మహాత్ముడగును. అట్టి వానికి ఎచ్చటను సుఖమే కలుగును. తృప్తి. తర్వాత తృప్తి తీర్థం ప్రవక్ష్యామి యస్మిన్ స్నాయి సదా శుచి ధనధాన్య గృహక్షేత పుత్ర పౌత్రార్థ సంపద.
యా తృప్తిర్న స్వరాసా స్యాత్ క్షణికా క్షణభంగురా ఇది నిశ్చిత్యమతిమాన్ జ్ఞాన తృప్తిమవాప్నుయాత్ జ్ఞానామృతేన తృప్తస్యాత్ విరక్తస్య బహిస్సుఖాత్ బ్రహ్మాదీనాం సుఖం యావత్ తావత్ తద్దోష్పదాయతే. ఓ రాజా, తృప్తి అనేది తీర్థమును చెప్పదని వినుము. ఆ తృప్తి తీర్థమునందు స్నానము చేయువాడు నిరంతరము శుచిగా నుండును. మరియు ధనము, ధాన్యము, ఇల్లు, భూమి, బిడ్డలు, మనుషులు మొదలుగా గల సంపదలు క్షణభంగురములను తెలుసుకొని వాని అందరి తృప్తిని స్మరింపరాదు. వానిని మనసును తలపనేరాదు. బుద్ధిమంతుడగు వాడు ఇవన్నీ క్షణభంగురమని అవి మనసును నిశ్చయించి జ్ఞానం వల్ల కలిగేది తృప్తిని పొందవలను. జ్ఞానం అనేది అమృతమును త్రాగుట వలన కలిగేది సుఖముతో తృప్తి నొందిన వాడై బాహ్య సుఖములు యందు కొంచెమైనను ఆశలేని వాడు కావలేదు. అట్టి వానికి బ్రహ్మ మొదలగు వారు పొందడి సుఖమంతయు గోష్పాద మాత్రమై ఉండును, అనగా మిగుల స్వల్పముగా తోచునని భావము. ఆత్మసుఖం పొందిన వానికి బ్రహ్మాదుల స్థానము తృణముగా తోచును. పదోది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం ప్రవక్ష్యామి తీర్థం పరమపావనం లక్షణం బ్రహ్మచర్యస్య శృణు వక్ష్యామి తే నృప. శ్రవణం కీర్తనం కేళి ప్రేక్షణం గుహ్య భాషణం సంకల్పోద్యవసాయశ్చ క్రియా నిర్వృతిరేవ చ. ఏతన్మైథునమష్టాంగం ప్రవదంతి మనీషిణః శోభాలంకార వస్త్రైశ్చ వసితం భూషితం ధ్రువం. వివిక్తే స్మరితః పుంసః స్త్రీయోగం మైథునాత్ పరం. ద్యూతం పాణికృతం సాకం దారుపీఠే పరాటికం చతురంగతయా కేళి సకృన్మైథున సాధనం. మాత్రా స్వస్రా ద్విత్రా వా నైకశయ్యాసనో వసేత్. బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్ష్యతి హస్తాభినయ సంజ్ఞాభినయనాలోకచైష్టితైః. స్మితయుతం ప్రేక్షణం మైథునాత్పరం. జనతాలోకే వివిక్తే గుహ్య భాషణం. ఉభయాభిమత వ్యక్తి వచనం గుహ్య భాషణం. తయాత్మాభిమతే దత్తే మనసా మైథున క్రియాన్. నిద్రా విరహితం కుర్యాత్ సంకల్పో మైథునాత్ పరం. హానిం మృత్యుం క్షయం నాశ మనవేక్ష్య ధియాత్మనః. ప్రారంభే నిశ్చయాత్ కర్మ వ్యవసాయః సమీరితః. తుంగౌ స్థనౌ సుసంపీఢ్య వక్షసా పరిరభ్య చ. స సంయోగః క్రియా ప్రీతిః సా నిర్వృతిరుదాహృత. ఏతాన్మైథునమష్టాంగం యః పరిత్యజ్య వర్తతే తద్బ్రహ్మచర్యం పరమం సర్వకామైక సాధనం. ఏకభుక్తమధస్య యా బ్రహ్మచర్యమహింసనం. వ్రతచర్యా తవశ్చర్యా కృచ్ఛ్రచాంద్రాయణాదికం. దేవపూజా మంత్రజపో దశైతే నియమా స్మృతాః. దీని అర్థం, ఓ రాజా, మిగుల పావనమైన బ్రహ్మచర్యమును అనే తీర్థాన్ని వివరిస్తాను. ఆ బ్రహ్మచర్య లక్షణమును చెప్పేదని వినుము. శ్రవణం అంటే విషయాది ప్రేరిత వచనములను వినుట. కీర్తనం అనగా విషయాది సంబంధ వచనములను ఉచ్చరించుట లేక పాడుట లేక వర్ణనము చేయుట. 3 ఆట అనగా స్త్రీలతో ఆడుట. చూచుట అనగా ముఖాది అంగములను చూచుట. రహస్యముగా మాటలాడుట. మనస్సునందు విషయములను తలంచుట. విషయోత్సాహము కలుగుట. విషయకృత్యములు చేయుట అను నీ 8 మిథున కర్మకు అష్టాంగములు అనగా 8 అంగములని మహాత్ములు చెప్పెదరు. అంటే ఈ 8 మిథున కర్మకు అష్టాంగములు అనగా పై చెప్పిన 8 దోషములు బ్రహ్మచారికి ఉండరాదు. మరియు మిగుల ప్రకాశములైన
సొమ్ములను వస్త్రములను ధరించుట, స్త్రీ పురుషులు రహస్యమగు చోట మన్మథ ప్రేరితులై కూడుటయు మిథున కర్మకు అంగములు. గవ్వలు చేతపట్టుకుని కొయ్యపీటపై పందెం వేసి జూదమాడుటయు చదరంగము ఆడుటయు మిథున కర్మమునకు అంగములు అగును. ఇదిగాక వశిష్ఠ మహర్షి తన అభిప్రాయమును చెప్పుచున్నాడు. తల్లితో గూడనైనను, తోబుట్టున దానితో కూడనైనను, కూతురితో గూడనైనను, ఒక పడక మీద పడుకొనుటైనను, ఒక పీట మీద కూర్చుండుటైనను కూడదు. ఏలనగా ఇంద్రియ సమూహము మిగుల బలము గలది కావున మహాత్మునినైనను విషయములకు లాగును. సంజ్ఞలు చేయుట, కనుసంజ్ఞలు చేయుట, మన్మథ ప్రేరితములకు పరిహాసపు మాటలాడుట, చిరునవ్వు నవ్వుట, ఇవి మిథున కర్మకు అంగములు. ఈ బ్రహ్మచర్యము పురుషులకు చెప్పినట్లే స్త్రీలకు పురుషుల నుండి సంభవింపకుండా నుండవలెను. మాత్రా స్వస్రా దుహిత్రా వాన వివిక్తాసనో భవేత్. దుహిత్రా వా న వివిక్తాసనో భవేత్. బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్ష్యతి అని పాఠాంతరం ఇచ్చోట తల్లి తోడబుట్టు కుమార్తె వీరితో కూడా నైనను, తల్లి తోడబుట్టు అంటే బ్రదర్ గాని సిస్టర్, ఆ తర్వాత కుమార్తె వీరితో కూడా నైనను విరక్తుడైన బ్రహ్మనిష్ఠుడు ఒక్క చోట నుండరా. అలాగునని విరక్తురాలు స్త్రీయు, తండ్రి, సోదరుడు, కుమారుడు వీరితో కూడనైనను ఒక్క చోట నుండరాదని ఋషులు చెప్పుటచే తదితరులతో కూడియుండుట చందు ఎంత అపాయకరమో ఊహార్థము. ఏలన ఇంద్రియముల సమూహము అతి బలమైనది. బ్రహ్మవేత్త అయిన మహాత్ముని మనస్సును కూడా క్షోభింప శక్తి కలిగి ఉండును. ఏ కాలములో ఎట్లు జరుగునో అని ముందుగా ఈ విషయములో ఎవరికి నీ చెప్పతరము కాదు. ఇవిగాక కీడు మూడుటయు, చావు వచ్చుటయు, క్షీణము కలుగుటయు, నాశము వచ్చుటయు ఈ మొదలగు వానిని మనస్సును తలపక తాను చేయబూనిన కార్యమును పట్టువదలక చేయుటయే వ్యవసాయమనబడును. ఈ పై చెప్పిన 8 విధములకు కార్యములు మిథున క్రియకు అష్టాంగములు అనగా 8 అంగములని చెప్పబడును. ఈ 8 విధములకు కనులను విడిచిపెట్టి నడుచుటయే అన్ని కోరికలను ఇచ్చుటకు ఒక్కటే సాధనమైన బ్రహ్మచర్య వ్రతమని చెప్పబడును. మరియు ఒంటిపూట భోజనము చేయుట, ఉత్త నేలపై పరుండుట, బ్రహ్మచర్య వ్రతమును క్రమముగా నడుపుట, ప్రాణులను హింస చేయకుండుట, వ్రతములను ఆచరించుట, తపము చేయుట, కృచ్ఛ్రము చేయుట, చాంద్రాయణము చేయుట, దేవతార్చనము చేయుట, మంత్రములను జపించుట అనునట్టి 10 బ్రహ్మచర్య వ్రతమునకు నియమములు. 11వది అహింస. వాళ్ళ తీర్థముల కోసం చెప్తున్నారు. సర్వేషామేవ జీవానాం కర్మణా మనసాగిరా బుద్ధ్యా హింసాం న కుర్వంతి అహింసైవం ప్రకీర్తిత. పనుల చేత గాని, మనస్సునందు తలచుట చేత గాని, మాటల చేత గాని సమస్త ప్రాణులకు బాధ కలుగచేయకుండుటయే అహింస అని చెప్పబడింది. 12వది అక్రోధము. పితృమాతృ సుహృద్వర్గే గుర్వాచార్యేషు బంధుషు మాతుల స్వసురాదేషు ఏష్వసచ్చరితేష్వపి క్రోధశీలో భవన్నైవ క్రోధస్తూచ్యతే బుధైః. తల్లి, తండ్రి, స్నేహితులు మొదలగు వారి ఎడలను, మంత్రోపదేశము చేసిన గురువు, చదువు చెప్పిన ఆచార్యుడు లేక బంధువులు మొదలగు వారి ఎడలను, మేనమామ పిల్లనిచ్చిన మామ పెద్దల నుంచి నడవడిగల వారి ఎడలను, వారు తప్పు చేసినప్పటికీ కోపము పూనక శాంతము వహించి ఉండుట అక్రోధమని మహాత్ములు చెప్పుదురు. మనశ్శుద్ధి. పుణ్యపాపానభిజ్ఞత్వం మనసా చింతయన్నఘం పరాపవాదం పైశూన్యం పరద్రోహ పరాయణ కాఠిన్యం చింతయన్ చిత్తే హృది పారుష్య వాక్సదా ఏవం విధ దురాచార నృశంసః ప్రకీర్తితః. నృశంసః కీర్తితో రాజా
నానృశంసస్యన్మతోన్యథా ఇహాముత్రార్ధవైరాగ్యాద్వేదాంత శ్రవణేన చ నిత్యానిత్య విచారేణ మనో నిర్మలతామియాత్ ఏవం మనోమలత్యాగాచ్ఛుద్రో భవతి నాన్యథా మనశ్శుద్ధిమతః పుంసో బ్రహ్మాదీనాం చ యత్సుఖం తదనంత సుఖస్యాస్య తత్సుఖం గోష్పదాయతే తస్మాన్ మనోమలత్యాగః సర్వతీర్థ ఫలప్రదః. పుణ్యపాపములను ఎరుగాకుండుటయు పాపకార్యములనే ఎప్పుడును మనస్సున తలంచుచుండుటయు పరులపై నిందలు పెట్టుటయు అన్యులపై చాడీ చెప్పుటయు పరులకు నిరంతరము అపకారము చే తలంచుటయు కఠినమైన మనస్సు కలిగి ఉండుటయు ఎల్లప్పుడును కఠినమైన మాటలు మాటలాడుటయు కఠినమైన మాటలు మాట్లాడుటే విధముగా దురాచారములు గల మనుష్యుడును నృశంసుడని చెప్పబడును. ఓ దిలీప మహారాజా, పై చెప్పబడిన నడవడిక లేవియు లేనివాడు అస్పృశంసుడు అనంబడును. మరియు ఈ లోక సంబంధములైన అవియు లేనివాడు అస్పృశంసుడు అనబడు. మరియు ఈ లోక సంబంధములైన విషయములందు ఆశ లేక ఉండుట చేతను వేదాంతమును వినుట చేతను ఇది నిత్యమైన పదార్థం అనగా ఎల్లప్పుడూ ఉండునదని, ఇది అనిత్యమైన పదార్థం అనగా ఎల్లప్పుడూ ఉండని వస్తువని విచారించి నిత్యానిత్య వస్తువును తెలుసుకొనుట చేతను మనస్సునందలి మాలిన్యము తొలగును. ఈ విధముగా తప్ప వేరు రీతిగా మరో మాలిన్యము నివృత్తి కాదు. ఈ విధముగా మనస్సులో నీ మానవుడు బ్రహ్మాదులు పొందునట్టి సుఖమున కంటే అధిక సుఖమును పొందును. కాబట్టి బ్రహ్మాదులు పొందు సుఖము అటువంటి మానవులకు అల్ప సుఖముగా తోచును. కావున మనస్సునందలి మాలిన్యమును నివర్తించు మానవుడు సమస్త